జిఎల్సిఇఓ మా ఊరు వారు కావటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్. మీరు మీ ఓటుని డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పుకుంటున్నారు సార్. సొంత ఓటునే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సింది నేను కాదు, ఈ దేశం సిగ్గుపడాలి. నేను లాయర్కేనమ్మా డబ్బులిచ్చింది, జడ్జికి కాదు. ఒక్క ఓటు దాంతో తమరు ఏం ఉద్ధరించబోతున్నారంటారు అంతేగా? అవును సార్. మీరు విన్నారుగా, రిపోర్టర్ ఒక్క ఓటుతో ఏం ఉద్ధరించబోతున్నారని అడిగారు. నేనే సుందర్ రామస్వామిని అంటూ ఎవడో దొంగోటేసిపోయాడు. సర్కారు అది ఒప్పుకుంది. నేను కూడా ఒప్పుకుంటే జీవితంలో నన్ను నమ్మి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? అంటే మీరనేది ఎవరో దొంగ ఓటు వేసినా ఏమీ పట్టించుకొని వాడు పెళ్ళాన్ని ఎవడో చేయి పట్టుకొని వాగినా కళ్ళప్పగించుకొని చూస్తాడంటారా? అఫ్ కోర్స్ సార్, దొంగ ఓటు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని రెచ్చగొడుతున్నారా? ఎవరు అడిగింది? క్లాప్ రెచ్చగొట్టాలి బ్రో, యో కరెక్ట్. నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఇలా 49P అనే చట్టం ఉందని తెలిసి కూడా తిరిగి ఓటును అడగకుండా మౌనంగా ఉన్నారంటే, నీ ఓటు ఇంకొక రేసిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటే నువ్వు ఎటువంటి వాడివో అదే నేను ఇంతకు ముందే అన్నానుగా. అంటానికో పద్ధతి ఉంటుంది, ఇంత పొగరగానే మాట్లాడేది. ఏం చేయమంటావు, మన ఊళ్ళో సగం మందికి బుద్ధి లేదు. కూర్చోండి. సారీ, క్షమించండి. మన ఊళ్ళో సగం మంది బుద్ధున్న వాళ్లే. చూసారా, నేను ఆల్రెడీ చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పాను. ముందేమో అరిచారు, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అదే ఒక విషయాన్ని నెగటివ్గా చెప్పినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది. దాట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్. ఎంత పొగరో చూసావా? తిక్కరాకుండా ఉన్నాడు. నా ఓటు ఎవడో వేసిపోయాడో 49P ప్రకారం నా ఓటు నాకు ఇచ్చి తీరాలా. ఆ సుందరే పోటు కాడా ఓటేస్తారని మళ్ళీ అడగని వాడు బెల్లాన్ని తార్చిన వాడితో సమానమట. గూగుల్లో 49P అని సర్చ్ చేస్తే డీటెయిల్ గా లా వస్తుంది. ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పుని ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు. నాకు దక్కిన ఓటు హక్కు అందరికీ దక్కుతుంది. ఏం చేశాడు గాని ఏ బటన్ నొక్కినా ఆడి బొమ్మ ఆడి మాటలు వస్తున్నాయి. అట్లా సెటప్ చేసి పెట్టాడు. అతను అక్కడే కదా పనిచేస్తోంది. ఓ కార్పొరేట్ కేసు పెట్టి ఓటు తీసుకున్నాడు. మన ఊళ్ళో ఎన్నో దొంగ ఓట్లు పడ్డాయి, మనం తిరిగి తీసుకోవాలి. మన ఊళ్ళో ఎంతో మంది దొంగ ఓట్లు పడ్డాయి, మన ఓటుని మళ్ళీ అడగాలి. మామా, చాలా మంది లేని వాళ్ళు కేసు పెట్టాలని అనుకుంటున్నారు, కానీ డబ్బులు లేక ఆగుతున్నారు. మనం టేకప్ చేద్దారా? తిరుపతి లా కాలేజ్ స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేశారట. మన ఓటు దొంగ ఓటు వేశారనుకో, ఆధార్ కార్డు ఓటర్ ఐడితో కంప్లైంట్ చేస్తే మన కోసం కేసు పెడతారట. ఆ లింక్ పంపించమని బావని. నా ఓటు వేసి వచ్చినారో వేసిపోయాడు. ఉండండి, అందరూ ఆధార్ కార్డు ఓటర్ ఐడి చేతిలో ఉంచుకోండి. అందరం కలిపి ఫైల్ చేద్దాం. ఇప్పటికి 28,000 మంది కేసు పెట్టారు. ఇంకా పెడతారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శ్రీ పుణ్యమూర్తి గవర్నర్ దగ్గరకు వెళ్లిన సమయంలో తమ ఓటు దొంగ ఓటుగా వేయబడిందని లక్షలాది మంది ప్రజలు కేసు పెట్టడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. తిరుపతిలోని లా కాలేజ్ విద్యార్థులు సృష్టించిన యాప్ ద్వారా తిరిగి తమ ఓట్లను వేసేందుకు అనుమతించాలని దాదాపు 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఓటర్లు హైకోర్టులో కేసు వేశారు. మై గుడ్నెస్, 3,30,000 పీపుల్ కేసు పెట్టారు. ఇంతమంది అడగటం వల్లే తెలిసింది ఈ ఎలక్షన్ లో మేజర్ రోల్ దొంగ ఓటుదే. ఇంతవరకు 3,60,000 మంది సార్. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. గుడ్, థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ అడ్వకేట్ జట్మాలిని గారి జూనియర్స్. నా కేసుతో పాటు ఈ కేసును కూడా వీళ్ళు చూసుకుంటారు. దీని వెనుక నేనున్నట్టు ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు. హే గాయ్స్, మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే రమ్మన్నాను. ఇది నా ఊరు. ఇక్కడికి వచ్చాక చిన్న సమస్య. నేను రావడానికి ఇంకో వారం పట్టొచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం పనులున్నాయి. సో మీరంతా ఇవ్వాలే, ఇప్పుడే
వెళ్ళిపోవచ్చు. Mr. Sundar, we guess you're in trouble, but you need us. Sir, don't worry. Till the time that we are here, nobody can do anything to you. అవునా? No, sir. Even when you're not here, no one can touch you. ఓకే, మీరంతా బయలుదేరండి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. నేను పని అయిపోయాక వచ్చేస్తాను. పాప చెప్పింది కాబట్టి కొంచెం భయపడ్డాను. ఇంత దూరం వచ్చాక వదలకూడదు. ఏరియాకి ఇంచుమించు 2000 మంది కేసులు పెట్టారు. కొంచెం ముందు జాగ్రత్త ఉండాలి కదా. ఇలా అవుతుంది అనుకోలేదప్పు. ఎల్లుండి ఏమో పదవి ప్రమాణోత్సవం. వాడి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. రేపే చేసేయాలి. ఇంకా అధికారంలోకి రాలా. ఈలోగా బలి కోరుతున్నారు. అయినా ఇట్టా సీటుకి మటికి లేపేకూడదు బలరాం గారు. ఒక్కడిని లేపేశామా ఆ భయం 6 మాసాలు అందరికీ ఉండాలి. అన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పని అవగానే ఫోన్ చేస్తా. కానీ వెంటనే పోలీసులు రాకూడదు. కాదే బాడీని రోడ్డు మీద అట్టుండేద్దాం. అందరూ ఫోన్లో ఫోటోలు తీసి సర్క్యులేషన్ పెంచుతారు. అప్పుడే మిగిలిన వాళ్ళు భయపడతారు. నా పైన నీకు ఏదైనా మోహం ఉన్నదా? ఏమైంది నీకు? ఉన్నట్టుండిలా చెప్పు. నా పైన నీకేదైనా మోహం ఉన్నదా? నిన్ను పలుమార్లు అడగవలేననుకుంటుని. నీ ఏకాంత దర్శన భాగ్యం మబ్బురుమగుచున్నది. దానికి ఇలా మాట్లాడాలా? చిరంజీవులు వెనుక ఆంగ్లములో ముచ్చటించుకొనుచున్నారు. రహస్యముగా మాట్లాడవలెనన్నా గ్రాంధిక భాషలోనే సంభాషించవలెను. మన రాష్ట్రంలో గ్రాంధిక భాషలోనే రహస్యం మాట్లాడుకోవాలట అంటోంది ఒక రాజకీయ నాయకుడి కూతురు. ఒక్క నిమిషం. మనిషిని లేపేయమన్నారా లేక కొట్టి భయపెట్టమన్నారా? భయపెట్టమనుంటే నేను భయపడ్డానని చెప్పండి. భయం లాంటిదొద్దు. వేసిపారేమన్నారు. నిన్నొక్కడే కాదు, ఓ చెయ్యి చెయ్యి.